రెచ్చగొట్టుడు చర్యలు అన్నటువంటిది మళ్ళీ ప్రారంభమైన ఓ పక్కన హమాస్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధాన్ని నివారించింది అమెరికా. అదే సందర్భంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకి తీసుకొస్తుంది అమెరికా. ఇలాంటి దశలో మరి వాళ్ళ ఆయుధ వ్యాపారులందరూ ఏమైపోవాలా? ఆడు బతకాలంటే వాళ్ళు ఎవడో ఒకడు కొట్టుకు సస్తా ఉండాలి. ఇప్పుడు ఆర్మేనియా అజర్బైజాన్ మధ్యన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. తాజా జపాన్ చైనాల మధ్యన రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే ఇది కొత్త మార్కెట్, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి, పిండేశారు ఆయుధ వ్యాపారులు. ఇప్పుడు జపాన్కి పేట్రియాట్ క్షిపణులు పంపించారు. దాని మీద చైనా ఆగ్రహం, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. జపాన్కి సంబంధించిన సుంకోసి దీవులు ఇవన్నీ కూడా ఆక్రమించుకోవడానికి వెళ్తాం, అట్లనే యుద్ధం చేయదు చైనా. జపాన్ని యుద్ధం వైపుకి థ్రెట్ తీసుకొస్తుంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు శత్రువులుగా నటిస్తూ ఒకప్పుడు రష్యా అమెరికా కలిసి మనందరి చేత ఆయుధాలు కొనిపించింది. ఇప్పుడు చైనా అమెరికా కలిసి అట్లాంటి డ్రామా ఆడుతున్నాయి.